నెక్స్ట్ అప్డేట్ కూడా చూద్దాం. ఇది కూడా వరదకు సంబంధించిన అప్డేటే. గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద 11 అడుగుల పైకి నీటి మట్టం చేరింది. మరి కొంత నీటి మట్టం పెరిగితే ధవళేశ్వరం దగ్గర మొదట ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో 175 గేట్ల ద్వారా 9,38,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని కూనవరం భద్రాచలం రహదారి పూర్తిగా గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. వరదపోటు కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని బొబ్బలంక మునకలంకకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందు జాగ్రత్తగా కోనసీమ జిల్లాలోని లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని కూనవరంతో పాటు విఆర్పురం పరిధిలోని 39 గ్రామాల ప్రజలను పునరావాసాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ దినేష్ కుమార్. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అలర్ట్ గా ఉండాల్సిందే. మనకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు అనగానే అధికారులు అలర్ట్ అవుతారా? లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వారందరినీ కూడా సేఫ్ షెల్టర్స్ తరలిస్తుంటారు. వర్షాకాలంలో కూడా పూర్తిగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా హై అలర్ట్ లో ఉండాల్సి అయితే ఏర్పడుతోంది. రైట్ గా ఆఫ్టర్నూన్ బ్రేకింగ్ లో